మనం జీవితంలో అంటే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ అ సడన్ జరుగుద్ది. ఎందుకు మీ ఫ్రెండ్షిప్ ఎందుకు అంటే తెలియదు. ఒక మనిషి పట్ల ఎమోషన్ కానీ లవ్ కానీ ఎందుకంటే మనకు తెలియదు. సో మీరు నమ్మరండి, నాకు డే 1 అసలు మీరు అమ్మకి స్టోరీ తెలిసినప్పుడు నేను ఫోన్లో మాట్లాడలేదు. అమ్మని నేను ఎప్పుడు వెళ్ళి కలవలేదు. ఎప్పుడు చిన్నప్పుడు నాకు గుర్తు సూర్య ఐపీఎస్ అనే సినిమా షూటింగ్ అప్పుడు వెళ్ళి చూశానంటే నాకు చాలా ఇష్టమైన యాక్ట్రెస్ ఆవిడ కలవాలని ఎక్కువ ఇది అదృష్టం కొద్దీ వెళ్ళి చూడటం జరిగింది. ముహూర్తం రోజు ఆవిడ అలా చూసిన తర్వాత నిజంగా నాకు చిన్నమ్మ అంటే అమ్మ తర్వాత చిన్నమ్మే. నాకు ఐ ఫెల్ట్ ఆ వైబ్ ఎందుకో అది అలా ఫీల్ అయ్యాను. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజుకి అసలు అది బయటికి పోలా, అలానే ఉండిపోయింది నాకు. అదే దేవుడు ఎందుకు మనుషులు కలుస్తారు, ఎందుకు మనుషులు విడిపోతారో మన చేతిలో ఉండదండి. అలానే ఈ బంధం ఎందుకు ఫామ్ అయిందో ఆ దేవుడికే తెలుసు. అంటే చాలా మంది మదర్స్గా చేశారు మీ దాంట్లో, మీరు చాలా మంది చేశారు. ఎందుకు అంత బాండింగ్ అసలు ఎందుకు ఏర్పడింది అసలు? అదే అర్థం కావట్లేదు. అంటే తెలియదమ్మా, నిజంగా తెలీదు, దానికి ఆన్సర్ ఉండదు నిజంగా. నాకు రైట్ క్వశ్చన్ ఆవిడ అడిగింది. చాలా మందితో చేశాను, బట్ ఓకే దట్స్ ఫైన్. సినిమా చేసామా అయిపోయిందా వెళ్ళిపోయిందా, చేసిన నార్మల్గా ఇంటర్వ్యూ చేశాను. కానీ మీ ఇద్దరు బాండింగ్ ఎక్కడికి వెళ్ళినా సరే మీ ఇద్దరు బాండింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. సో అది ఎట్లా అసలు, ఎందుకు తనతోనే మీకు అంత ఎఫెక్షన్? అదే దేవుడు అంతే. కొన్ని సందర్భాల్లో ఎందుకు కలుపుతారో తెలియదమ్మా, వీ డోంట్ నో. అది ఆశ్చర్యంగా ఉంది నాకే. బాబు కూడా అనేక మందితో యాక్ట్ చేశారు, ఇప్పుడు నేను చేశాను. బట్ దిస్ ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నేను ఇలాగ చూడడం అన్నది అది అలాగే ఉండిపోవాలి. మదర్ అండ్ సన్ అది నిజంగా ఎందుకో తెలియదు, మూవీతోనే లేకపోతే అలాగే ఉండాలి ఆ బంధం. ఎప్పుడు బిజీగా ఉన్నా మాట్లాడుకుంటూ ఉండాలి, కలవాలి. సినిమాలు వేరు, చెయ్యొచ్చు చేయకపోతే దట్స్ డిఫరెంట్. బట్ ఆ బాండ్ అన్నది ఒకసారి ఏర్పడిన తర్వాత అది మంచిది, అది అందంగా హెల్దీగా ఉంటుందమ్మా. అది బాబుకి అలాగే ఉంది, నాకు అలాగే ఉంది. ఎక్స్పెక్టేషన్స్ అండి లేదు. జనరల్గా ఏదైనా ఎక్స్పెక్టేషన్స్తో అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. దిస్ నో ఎక్స్పెక్టేషన్ బిట్వీన్ బోత్ ఆఫ్ us. ఇట్స్ ట్రూ ఎమోషన్. సో సినిమా ఏముందండి, సినిమా తర్వాత ఇట్స్ లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నేను బిలీవ్ చేస్తాను లైఫ్లో పీపుల్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఎనీథింగ్ ఎల్స్. సో అలా నాకు దేవుడు ఇచ్చిన చిన్నమ్మ, నిజంగా చిన్నమ్మనే అనుకుంటాను. మీ బాండింగ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే ఎప్పటికీ చెరిపోకూడదు.